మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈసారి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు కనీస వేతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతన్న వాడికి గౌరవం ఇచ్చి పండించిన పంటకు పెట్టుబడితో పాటు 50% కూడిన మద్దతు ధర ఇస్తుంది. కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి, ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాడో లేడో మీరే నిర్ణయించండి. రాజశేఖర్ రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం డ్రిప్కు కూడా సబ్సిడీ లేదు, మద్దతు ధర లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. మొన్న డిసెంబర్ నెలలో ఇక్కడ తుఫాన్ వచ్చింది. 70,000 ఎకరాలు నష్టపోతే ఒక్కరికైనా అన్నా ఇదిగో 50,000 నష్టపోయావు నువ్వు ఎకరానికి అని ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి మద్దతు ధర ఇవ్వడానికి పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పక్కన పెట్టాడా? 3,000 కోట్లు, 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పక్కన పెడతానన్నారు. ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు రైతులకు. ఇదే గుంటూరులో 4 లక్షల ఎకరాల్లో మొన్న డిసెంబర్లో పంట నష్టం జరిగితే ఏ రైతుకి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం? ఏ రైతుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట ఇట్లాగే మైకు పట్టుకొని చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిందే, 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒక్కటైనా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఒక్క సంవత్సరమైనా వచ్చిందా? ఏ 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఖాళీగా ఉన్నాయో ఈ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నాడు. సిగ్గు లేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే డిఎస్సి ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు 5 సంవత్సరాలు గడిచింది, అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ రోజు 7,000 ఉద్యోగాలకు దగా డిఎస్సి, 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది మోసం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉందనంగా ఇప్పుడా ఇచ్చేది? ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని మద్యపాన నిషేధం చేస్తాము అని మాట ఇచ్చాడు. అయిందా అన్నా? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని మళ్ళీ ఎందుకు బయలుదేరినట్టు? దేనికి సిద్ధమన్నా? మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పోలవరము, రాజధాని, ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మనిషి, మడమ తిప్పని మనిషి.
అలాంటిది పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. బయట మద్యం ఏమీ లేదు, వీళ్ళే తయారు చేస్తారు, వీళ్ళే అమ్ముతారు. నాసి రకం మందు. ఈ మందు తాగి 25% ఎక్కువ చచ్చిపోతున్నారు మన రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాల కంటే. కిడ్నీలు లివర్లు చెడిపోయి ఏమి నాసిరకం మందు ఏమమ్ముతున్నారు? ఏదో భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, నాసిరకం మందు. మన ప్రజలను చంపడానికి కాకపోతే అసలు ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత? దీనికి ఏమన్నా పాడుందా, పద్ధతి ఉందా? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోదన్నట్టు హత్యా రాజకీయాలు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని వాళ్ళను కాపాడటమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది? ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీరిచ్చే తీర్పు. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మళ్ళీ నిలబడాలి.